హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే బాబు. సార్, జగన్మోహన్ రెడ్డి గారు మోదీ గారిని కలవడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు, అయినా ఆయనకు అపాయింట్మెంట్ దొరకట్లేదు అని వార్తలు రావడం మనం చూస్తున్నాం. సార్, అంటే వైసీపీ పైన జరుగుతున్న దాడుల గురించి ఆయన మోదీ గారి దగ్గర విన్నవించడానికి ఈ ప్రయత్నాలు చేస్తున్నారు అనిపిస్తుంది. కాకపోతే మోదీ గారు ఎందుకు మరి ఆయనకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేరు, దీని వెనుక చంద్రబాబు నాయుడు గారు ఉన్నారని కూడా చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. మరి దీని గురించి మీరేం చెప్తారు? మరి మోదీ గారి దగ్గరికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తారా? ఈ దాడుల గురించి ఆయనకు చెప్తారా? అలాగే ఢిల్లీలో వెళ్ళి ధర్నా కూడా చేయబోతున్నారు కదా, మరి అది ఇంపాక్ట్ ఎంతవరకు చూపిస్తుంది అంటారు? మీరేం చెప్తారు సార్ వీటి గురించి? ఒకసారి వైసీపీ పార్టీ వాళ్ళు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ సంబంధికులు ఎవరైనా ఒకటి ఆలోచించాలి. అంటే 3000 వాయిదాలకి వెళ్ళకుండా ఉన్నప్పుడు, అంటే బెయిల్ కోరుకోవడానికి కోర్టులో ఆర్గ్యుమెంట్ జరుగుతుంటే కోర్టు పిలుపుని ధిక్కరించినప్పుడు దాని వెనక కూడా చంద్రబాబు నాయుడు ఉన్నాడా? సిబిసిఐడి కేసు కన్ఫర్మ్ చేసి ఆ సుప్రీంకోర్టు వరకు తీసుకెళ్ళినప్పుడు దీన్ని ఆపింది చంద్రబాబు నాయుడే ఆపాడా? తర్వాత అమిత్ షా విశాఖపట్నం వచ్చి జగన్మోహన్ రెడ్డి ఎన్ని అవినీతి పనులు చేశాడో, ఎన్ని అక్రమాలు చేశాడో, ఎంత దోపిడీ చేశాడో, ఎంత ల్యాండ్ కబ్జా చేశాడో అని అన్నప్పుడు అప్పుడు చంద్రబాబు నాయుడే అమిత్ షాతో చెప్పి ఈ మాటలు అనిపించాడా? లేక మోదీ గారు మొత్తం కూటమిగా ఏర్పడినప్పుడు ఆంధ్రదేశంలో బాగా అవినీతి పెరిగిపోయింది అన్నప్పుడు మోడీ గారు చెప్తే ఆయన అనలేదు కదా. ఇవన్నీ ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీలో మన జగన్మోహన్ రెడ్డి ఒక ఉన్మాదిగా మారాడు. ఎప్పుడైతే పదవి పోయిందో 5 నిమిషాలు కళ్ళు మూసుకుంటే 5 సంవత్సరాలు అయిపోతాయి, మళ్ళీ మనమే అంటే అధికారంలోకి వస్తాం అని కలలుగా అంటున్నాడు. ఇట్లాంటి రాజకీయం నడిపించినట్టయితే మొత్తం పూర్తిగా ఆయన అసలు పతనం అయిపోతాడు అన్నమాట. హుందాగా ఉండొచ్చు కదా, మీరు చెప్పినట్టుగా మీరు మంచి పనులు చేశారు, అయినా ప్రజలు ఓడించారు. మరి ప్రజలు తెలుసుకుంటారు కదా వాళ్ళ తప్పును, వాళ్ళు తప్పకుండా మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డినే గెలిపిస్తారు కదా. ఇవన్నీ తెలియని విషయాలు కాదు, తెలిసిన విషయాలే. అంటే అక్కసు, ఉక్రోషం ఎలాగైనప్పటికి కూడా వీళ్ళు ఓడగొట్టాలని ఉక్రోషం. ఓడగొట్టాలంటే వాళ్ళ కూటమి కూడా ఉంది కదా, బీజేపీ పార్టీ కూడా ఉంది కదా, వాళ్ళు ఓడగొట్టేటే కదా. అందువలన ఇవన్నీ తొందరపాటు పనులు చేస్తున్నాడు. వీళ్ళు అధికారంలోకి వచ్చి ప్రమాణ స్వీకారం చేసి పదవులు స్వీకరించి ముసలిగా 30 రోజులు అయిందేమో. అసలు యాక్చువల్గా వర్క్ ప్రారంభించేసరికి 1 నెల రోజుల్లో కాకపోతే ఎలాగవుతుంది? ఈ 1 నెల రోజుల్లోకి ఆగపోతే ఎలాగవుతుంది? వాళ్ళు ఏం చేశారో చూసుకుందాం ఒకసారి. అక్కడ భోగాపురంలో ఎయిర్పోర్టు వాళ్ళు లాంచ్ చేశారు. లాంచ్ చేసి సంబంధిత విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారు విదిన్ 2 years మేము ప్రారంభిస్తామని చెప్పాడు ఆయన. అంటే సంబంధిత విమానయాన శాఖ మంత్రి చెప్పాడు కనుక మనం వినాలి, అది ఒప్పుకోవాలి. అలాగే అక్కడ ఏదో ఆయిల్ రిఫైనరీ ప్రాజెక్ట్ కూడా పెట్టుకుంటున్నాం, 60,000 మందికి జాబులు వస్తాయి, దీనికి 60,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడుతున్నాం, కేటాయిస్తున్నాం అని చెప్పినప్పుడు సాక్షాత్తు ముఖ్యమంత్రి చెప్పాడు కాబట్టి మనం వినాలి. తర్వాత ఒక కార్ల కంపెనీ కొత్తగా టెస్లా ఏదో కార్ల కంపెనీ కొత్త కంపెనీ వస్తుంది, రాబోతుంది. దానివల్ల చాలామంది జీవనోపాధి కలుగుతుంది. అదే కాకుండా కుప్పంలో ఒక ఎయిర్పోర్ట్ రాబోతుంది తొందరలో, శ్రీకాకుళంలో ఒక ఎయిర్పోర్ట్ రాబోతుంది. వచ్చిన నెలలో ఇన్ని పనులు చేసుకుంటే ఆ పరిపాలన మంచిదని చెప్తామా, రావణ కాష్టం అని చెప్తామా? ఇకపోయినట్టయితే ఆంధ్రాలో జరుగుతుంది ఏంటంటే ఎంత గొప్ప బ్లడీ రాజకీయం. ఇవన్నీ ముందు చెప్పాను నేను. వైసీపీ వాళ్ళని పొడుచుకొని ఆపోజిట్ పార్టీ మీద వేస్తారు. అలాంటి బ్రెయిన్ జగన్మోహన్ రెడ్డిది. ఎక్కడే ఏదైనా రావణ కాష్టమా రాష్ట్రవాన్ని ప్రశ్నించే టైం కాదు. ఏ 3వ సంవత్సరంలోనో 4వ సంవత్సరంలోనో ప్రశ్నించాలి. కనీసం ఒక 2 సంవత్సరాల పాటు పరిపాలించే అవకాశం ఇచ్చినప్పుడు ఇది రావణ కాష్టం అంటే అర్థం ఉంది. కానీ రావణ కాష్టం అంటే మీ వాళ్ళు మిమ్మల్ని పొడుచుకొని చేస్తున్నారు, అది ఆ మాత్రం ఇంటెలిజెన్స్ వాళ్ళు తెలీదా? మొదటి రోజు టీడీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళు పొడిచా అనుకున్నారు, మరి 2వ రోజుకి అసలు గుట్టు బయటపడింది కదా.
లేదు ఈ కుటుంబ కలహాలువి వాళ్ళే చెప్పుకున్నారని చెప్పి బయటపడింది. అలాగే వాళ్ళు కేంద్రం అంటే కళ్ళు మూసుకుని కూర్చొని ఒక యంత్రాంగం అనుకుంటున్నారు వీళ్ళు. వాళ్ళు వెనక సిబిసిఐడి ఉండదా, ఇంటెలిజెన్స్ ఉండదా, నిఘా వర్గాలు ఉండవా? ఏమీ లేకుండా ఒక లేఖ రాసేసి వెళ్ళిపోయి ధర్నా కూర్చుంటానంటే ఎలాగవుద్ది? రోజుకి 1,90,000 మంది కూర్చుంటారు మన ఇందిరా పార్క్ దగ్గర కూర్చున్నప్పుడు. వాళ్ళకి ఏదో ఒక సమస్య వస్తుంది. ఆ సమస్య వాళ్ళకి దాని ఉద్దేశం ఏంటంటే సమస్యను వాళ్ళకి తెలియజేద్దామనే కూర్చుంటారు. అది తెలుస్తుంది. నిజమా అబద్ధమా, చేయగలమా చేయలేమా, మనకు సాధ్యం అవుతుందా లేదా అని పూర్వపరాలు ఆలోచించి వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. అలాగే నువ్వు వెళ్ళిపోయి తెల్లారి ముందు వెళ్ళిపోయి కూర్చున్నావు. మరి ఎన్నిసార్లు మన ఆంధ్రాకి అన్యాయం జరిగింది, స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు, అప్పుడు ఎందుకు అక్కడ కూర్చోలేదు? స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు, నీకు 22 మంది ఎంపీలు ఇచ్చాను, మాకు ఎందుకు అన్యాయం చేస్తాడని ఎందుకు అడగలేదు? అప్పుడు నీకు బంధువు అయిపోయాడా, ఇప్పుడు నీ శత్రువు అయిపోయాడా? తర్వాత మనకి ఏ ప్రాజెక్టు కూడా ఇంతవరకు ఇవ్వలేదు. మనకి నేషనల్ ప్రాజెక్ట్స్, జాతీయ సంపద కానీ, జాతీయ సృష్టి కానీ, జాతీయ ఉత్పత్తి అనిపించుకునేటువంటి మనకి ప్రజలకి శాశ్వత ప్రయోజనాలు చేకూర్చే ప్రాజెక్టు ఒకటైనా ఇచ్చాడా? మరి ఇవ్వనప్పుడు ఈ పౌరుషం ఎక్కడికి వెళ్ళిపోయింది? జగన్మోహన్ రెడ్డికి కూర్చోవరు కదా. అందులో ఎక్కువ జనాభా ఉన్నటువంటి ఆంధ్రదేశం అండి, 5 కోట్ల పైచీలకు ఉంది. దీనికి ఏ పరిశ్రమ ఇవ్వకపోతే ఎలాగవుతుందని పోరాడదు కదా. అప్పుడు ఓట్లు జనం నీకే వేసేవారు కదా. నువ్వు 3 సంవత్సరాలు తాడేపల్లి ప్యాలెస్లో పడుకొని ఎవరో చిల్లర వాళ్ళ చేత, పనిమాల వాళ్ళ చేత, ఊరకొక్కల లాంటి వాళ్ళ చేత వాగించి, డబ్బు మూటలు అందించి, వాళ్ళ చేత సినిమాలు తీయించి, షికార్లు చేయించి, అయితే ఎవరో పనికి మాలినటువంటి ఆ పేరు ఉత్తరించడానికి కూడా అసహ్యం కలిగే వాళ్ళ చేత మాట్లాడించి, ఇదా నీకు అఫీషియల్ స్పోక్స్మెన్? అఫీషియల్ స్పోక్స్మెన్ అంటే ఎవరు? రాజకీయ చరిత్ర స్వతంత్రం వచ్చినప్పటి నుంచి రాజకీయ చరిత్ర మీద క్షుణ్ణంగా అవగాహన ఉన్న వ్యక్తులు. అలాంటి వాళ్ళు దొరకరు కదండి, చచ్చిపోతారు కదని అనొచ్చు. ఉన్నారు ఇంకా, లేదా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, రాజ్యాంగాన్ని చదువుకున్న వాళ్ళు ఉన్నారు, మేధావులు ఉన్నారు. వాళ్ళు కుహనా మేధావులు అయిపోయినట్టయితే వాళ్ళ కర్మ, మనకు అవసరం లేదు. మేధావర్గం చదువుతుంది కదా. నేను ఒక ఎనలిస్ట్ గారి చెప్పడానికి వచ్చినప్పుడు దీని పూర్వపరాలు తెలుసుకొని చెప్తే ఎవరైనా వింటారు, చూస్తారు. లేకపోతే ఎందుకు దండగా నీకు కూర్చోవడం? అందువల్ల ఇవన్నీ ఉన్నప్పుడేమో వెళ్ళి ఢిల్లీ గుర్తు రాలేదు, ఇప్పుడేమో రాష్ట్రం రావణ కాష్టం అయిపోతుందంట అంటావా? విధ్వంసం సృష్టిస్తున్నారంటావా? మీ వాళ్ళే విధ్వంసం సృష్టిస్తున్నారు. అంతవరకు ఎందుకయ్యా నువ్వు నీ ఇంట్లో నీ కుటుంబంలో ఫెయిల్ అయిపోయావు? నీకు ఎవరైతే ఆత్మ అనుకున్నావో ఆయన విజయసాయిరెడ్డి ఇప్పుడు 4 నోళ్ళల్లో నవ్వుతున్నాడు, అభాసపాలు అయిపోయాడు. ఎవరైతే నీకు పూర్తిగా నమ్మకం పెట్టుకొని సజ్జల రామకృష్ణారెడ్డి మీద ఉన్నావో ఆ సజ్జల రామకృష్ణ దూరంగా వెళ్ళిపోయాడు, వాడు కొడుకు కూడా దూరంగా పారిపోయాడు. ఇప్పుడు ఎవరు నీ వెంట ఉన్నవాళ్ళు లేదు కదా. ఇప్పుడు మీ ఇంట్లో పరిస్థితి ఏమిటి? చెడి దూరం అయిపోయింది, తల్లి దూరం అయిపోయింది. ఇటువంటి ఇన్ని అవకతవకలతో, ఇన్ని అసమానతలతో, ఇన్ని ఇబ్బందులున్న నువ్వు, ఇన్ని చికాకుల్లో మునిగిపోయి నువ్వు, ఇంత పతనం అయిపోయిన నువ్వు ఏమనుకొని అక్కడ ధర్నా చేస్తావు? ఏ లేఖలు రాస్తే వాళ్ళకి తెలియదా? మనకు తెలిసినప్పుడు కేంద్ర ప్రభుత్వం తెలీదా? ఈరోజు ఏం జరిగిందో వాళ్ళు తెలిసి నిమిషాల మీద తెలుస్తుంది వాళ్ళకి. వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి నువ్వు అక్కడ రికార్డు ఉంటుంది, అదే సంబంధిత వీడియో కటింగ్స్ ఉంటాయి. అన్నీ ఉన్నప్పుడు, అన్నీ తెలిసినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వే ఏ కారు కూతలు కూసినా లాభం లేదు. జస్ట్ ఓన్లీ ఆన్సర్ టు ది క్వశ్చన్. నీకు ఇప్పుడు మేము అడుగుతున్నావు, నీకేం కావాలి చెప్పు, అయిపోయిందా, వెళ్ళిపో, అంతే. అంతకంటే ఎక్కువ మాట్లాడడం జరగలేదు. కాదంటే యోగక్షేమాలు అడుగుతారు, బాగున్నారా, అందరూ బాగున్నారు. అంతేగాని నీతో దూరిపోయి నీ కష్టసుఖాల్లో పాలు పంచుకోవడానికి నీకేం సంబంధికులు కాదు వాళ్ళు. వాళ్ళకు ఒక రాజ్యాంగం, వాళ్ళకు ఒక చట్టం, వాళ్ళకి లా అండ్ ఆర్డర్స్, వాళ్ళకు ఒక న్యాయ వ్యవస్థ అంతా ఉంటుంది. అది మర్చిపోయి వెళ్ళిపోయి ఇక్కడ ధర్నా చేస్తున్నాడు. ధర్నాన్ని ఎవరు ఆసక్తి చేస్తారండి? మోదీ ఆహ్వానం పలికి ఒక షాలువా కప్పి పక్కన పెట్టుకొని ఒక బంధువుతో మాట్లాడినటువంటి వ్యక్తి మోదీ. ఇప్పుడు నీకు అపాయింట్మెంట్ లేకుండా చేసింది కూడా మోదీయే. అదే రాజకీయం, అదే మనం అర్థం చేసుకోవాలి. నువ్వు 4 నెలల్లో బాగుండి నీకు మంచి ఫోర్స్ ఉందంటే నిన్ను చేరదీస్తారు, లేకపోతే చేరదీయరు. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఫోర్స్ ఉంది,